ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంచు శేఖర్ సో యూ కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్న లాంచ్ చేశారు మన ఆలోచన ఎస్కే వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్. ప్రేమిస్తున్నా బికేమ్ అ బ్లాక్ బస్టర్. ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా ఎక్కడ చూసినా నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా బాగుంటారు. అండ్ థ్యాంక్స్ దట్ యూ కేమ్ హియర్. Nisha, your presence, your blessings for this young team is very special. కానీ ఇవన్నీ కాదు, ఈ నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్. నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఐ కేమ్ ప్రిపేర్డ్. మీరు మొన్న ఒక పోస్ట్ చేసినట్ట ఇన్స్టాగ్రామ్ లో విత్ సో మెనీ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇట్లా 10 ఫోటోస్ చూపిస్తారా ఇక్కడ? ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్. సో చాలా ఫోటోస్ పెట్టిరు. Which one among this, like your dogs or cats, who's your favorite? ఇంకోటి అయితే చూడండి, నాటి అంటే సినిమాలో ఇట్లనే చూడు, ఇది నా ఫస్ట్ బేబీ, అది నా సెకండ్ బేబీ. అది ఎవరు? స్టాంగ్ అంటే నా సెకండ్ బేబీ. సెకండ్ క్వశ్చన్, మీరు చాలా ట్రావెల్ చేస్తున్నారు. మొన్న ఆస్ట్రేలియా, జపాన్, అందరినీ మర్చిపోయి నన్ను ఎవరిని తీసుకెళ్ళలేదు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఏదో ఒకటి చెప్పండి. మైక్ చెప్పు, నేను అది చెప్తాను. చూడు నవ్వు చూడు. What is your favorite travel destination? I think Vietnam అనొచ్చు. Vietnam. ఇప్పుడు నాకు Good memories. Very good memories. You're doing lots of films. Third question. చాలా సినిమాలు చేసిండ్రు, blockbusters ఇచ్చిండ్రు, standards. Some of the best films in this country you've been a part of. Amani, who's your favorite co-star? Sorry, okay. I'll give you a simpler question. Only 5 questions. ఇంకా 5? No, only 5. కాదు, కోస్టర్ కాదు. మీరు మీ ఆప్షన్ ఎలా ఉంటారు? Sorry? చెప్పండి, ఓన్లీ సినిమాలో హీరో. రౌడీ బాయ్. సరే. రష్మిక. నా సినిమా పేరు గంగం గణేష్. వినాయకుడు పాత్ర ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటుంది, ముఖ్యమైన పాత్ర మా సినిమాలో. సో నీకేమన్నా చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక చవితి కానీ వినాయక చుట్టూ ఏదైనా స్పెషల్ జరిగిందా? నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్మకం. సో దట్స్ వన్. అంటే పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తాను. సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి. సో ఈజ్ యువర్ ఫేవరెట్ గాడ్? అంటే మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళాము. మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమైనా స్టార్ట్ చేస్తామంటే ప్రేయర్
గణేష్ పూజను, గణేష్ భజను, భజన ఎక్కువ. సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్. ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళాం కదా, మీకు ఎప్పుడు చెప్పలేదు. జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ దేవుడు ఆ ఐడిల్కి మేము ఒక పెద్ద చారియట్, మేము 5-6 మేము ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే. సో దట్ వాస్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ దట్. బట్ లాస్ట్ క్వశ్చన్, చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో who's the best photographer? Who takes the best pics? ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరు తీసిండు ఈ పిక్చర్, ఇది తీసిండు ఇప్పుడు మనం ఎప్పుడన్నా కలిస్తే అందరం కొట్లాడతాం కదా, నేనే మంచి పిక్చర్ తీస్తాను, నేనే మంచి పిక్చర్ తీస్తాను కొట్లాడతాం కదా. నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో, ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా? నేనా, వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్, పృథ్వీ, జీవిత, లేకపోతే షావ్యానా, లేకపోతే విజయ్, లేకపోతే మీరా? నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ అయినా ఇచ్చినావు. నీ ఫోటో కూడా తీసినావు, చూడండి అసలు ఎంత కష్టపడి అబ్బాయి ఫోటో తీస్తారు. అబ్బాయి ఫోటో సరే, ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై లైఫ్. ఈ ట్యాగ్ ఎవరు నేను మూవీ చూసినాను, ట్రై చేయను. ఎవరు చెప్పండి. లేదు, నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి అని